ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాలంటీర్లు ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార గీతం అందరినీ ఆకట్టుకోగా దీని వెనక శ్రమించిన రవితేజ బండారుపల్లి, మనోజ్ మరియు వారి ఎడిటింగ్ టీమును అతిథులు అభినందించారు. గల్లి గల్లి మోగే నినాదం, గుండెల్లో దాగిన విశ్వాసం. ఒంగోలు గడ్డ డీజే అడ్డ, గల్లి గల్లి మోగే నినాదం, గుండెల్లో దాగిన విశ్వాసం. ఇది మాట కాదు, ఇది చేసిన కరుణ ముద్ర. నిగర్వి సున్నిత మనుషులు, గర్వమెరుగని గౌరవనీయులు, అన్న జనార్దనందన. జనమరుగని జనార్దన్, జన కోసం జనార్దన్. కళ్ళల్లో కల్మషం ఉండదు, ఎదుటి వారిపై చూపే అభిమానాల్లో స్వార్థం ఉండదు. శత్రువుని సైతం క్షమించే గుణం ఆనా సొంతం. ఎవరితో పెట్టుకోరు పంతం, అందరితో రాక్షసులకే. ఒంగోలు గడ్డ డీజే అడ్డ, ఒంగోలు గడ్డ డీజే అడ్డ. ఇలాంటి మనసుంటేనే ఇంతమంది వెంట నడిచేదే ఒంగోలు గడ్డ డీజే అడ్డ. రోడ్లు, బ్రిడ్జీలు బాగా చేస్తున్నాడు జనార్దరావు అన్న. మంచినీళ్ళ వసతులు, నీటి వసతులు అంతా బాగానే చేస్తున్నారు సార్. అయితే ఆయనే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఆయన రీజెంట్ డెవలప్మెంట్ నెంబర్ 1, ఇక తిరిగే లేదు. ఇది చెప్తే తొందరగా రియాక్ట్ అవుతున్నారు. అంత ముందు అది లేదు. ఇదివరకు గుంటలు కొట్టి చేసి 5 సంవత్సరాలు మున్సిపాలిటీ పైపు లీజులే గందరగోళంగా పోతుంటే చండాలంగా ఉండేది. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి లేదు, ఏ ఇది లేదు. అభివృద్ధి కావాలంటే జనార్దన్ గారే ఉండాలి. తుఫాన్ వస్తే తలుపులు వేసుకుని ఇంట్లో పడుకుని ఎమ్మెల్యేని చూసాం కానీ మా జనార్దన్ గారు నీళ్లు వీధుల్లోకి రాకుండా గళ్ళు కొట్టించి ఎంత సేవ్ చేశారు. ఖర్చు ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల కులాలకు అతీతంగా 100 మంది రెడీ అయ్యారు. ఈ మంది పేద పిల్లగాలని సొంత నిధులతోటి చదివిస్తున్నారు. మేము ఇంత అగ్రహారం గేట్ అవతలని ఉండేది. మేము ఇంతకు ముందు ఒక ఇటు గేట్ అవతలకు రావాలంటే 20 నిమిషాలు, అరగంట సేపు. ఆ ట్రైన్ ఎప్పుడు చేస్తాడో తెలియదు, గేట్ ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఆ ట్రైన్లు పోయిందా 4 పోయినా 5 పోయినా ఆమె నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు పర్వాలేదు. ఇది కానీ వేసేస్తే జనార్దన్ గారి పుణ్యం అంటే త్వరగా అయిపోతుంది. అందరికీ సేఫ్టీగా ఉంటుంది, ఈజీగా డ్యూటీలకు వెళ్ళడానికి అన్నింటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ కూడా ఆలోచే బాగుంటుందని మా అభిప్రాయం. విస్తరించిన మెయిన్ సెంటర్ విస్తారం, విద్యులు చెబుతాయి సాక్ష్యం. కాలువల్లో ప్రవహించిన అభివృద్ధి ప్రవాహం, పరుగులు పునర్జన్మ పొందాయి. వీధుల్లో వెలుగుల పండుగ నడిచింది.
డీజే అంటే డెవలప్మెంట్. డీజే అంటే డెవలప్మెంట్. డీజే అంటే డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే డీజే. డెవలప్మెంట్ అంటే డీజే. అప్పుడు డెవలప్మెంట్ అంటేనే డీజే. ఒంగోలు అభివృద్ధిలో జనార్దన్ గారికి సాటి ఎవరూ లేదని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. మంగళూరు రోడ్ సెక్షన్ కాడ నుంచి సంగమిత్ర సెక్షన్ మనం ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం అనే రీతిలో రకరకాల కలర్ఫుల్ గా రోడ్ని చాలా కలర్ఫుల్ గా చేశారు. రామచంద్ర జనార్దన్ గారు అనే వ్యక్తి విజనరీ లీడర్. ఆయన విజన్ ని ఎవరో మ్యాచ్ చేయలేదు, ఎవరో రీచ్ అవ్వరు. గడిచిన ఈ 2 సంవత్సరాల పాలనలో మన ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన తీరు అభినందనీయం, ప్రశంసనీయం. మీరు చేసిన ఈ అభివృద్ధి పురోగతి గుర్తింపుగా మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మాకు సంతోషదాయకం. ఇలాగే మీరు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను మా వంతు బాధ్యతగా ప్రజలకు చేరవేసేలా నిత్యం కృషి చేస్తుంటాం. ప్రజల మనసుల్లో మీ స్థానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మీ యొక్క అభిమానిగా కోరుకుంటూ మీ సుహారి సురేష్ అండ్ టీమ్. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మీ యొక్క అభిమానిగా కోరుకుంటూ మీ సుహారి సురేష్ అండ్ టీమ్. ఇప్పుడు మేము ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నారు. మేము ఇంటికి వెళ్తే మళ్ళీ 100 మంది ఉన్నారు. అక్కడి నుంచి అయిపోయి కంప్లీట్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని తెలుసు, అయినా ముందు జనం ముఖ్యం నాకు అని జనాన్ని అందరూ కంప్లీట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్కి వచ్చారండి. ఆ ఓర్పు సహనం అనేది అందరికి ఉండదండి. నేను చూస్తున్నా, చాలా మంది చూస్తున్నా, ఎంతో మందిని. కానీ ఈరోజు ఆయన ఒక విజన్తో నడుస్తున్న నాయకుడు. మీ ప్రతి ఒక్కళ్ళు మనం అందరం మంచిని 10 మందికి చెప్పాలి. దయచేసి నా ఆలోచన, నా మనవి 10 మందికి చెప్పండి. ఎందుకంటే మంచి చేస్తున్నప్పుడు వ్యక్తుల్ని, చెడు చేసిన వ్యక్తుల్ని ఎడు చెప్పడంలా మీరు మంచి చేసిన వ్యక్తుల్ని మనం గౌరవించాలి. 10 మందికి ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విన్నపాన్ని తీసుకుంటున్నారు. మీరు వాళ్ళ పోస్టర్ బాక్సెస్ పెట్టారు. ప్రతి ఒక్క విషయం చూడండి, ఎవరు చేయలేని విధంగా చేస్తారు. ఆ సొంతగా ట్రస్ట్ పెట్టారు. అమ్మాయి, పాప కానీ, 2 పిల్లలు కానీ, మేడం గారు కానీ కష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక విజన్లో కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయినా సరే ఈ రోజు మనం మామూలుగా ప్రతి ఒక్కరిని పిల్లల దగ్గర తీసుకొని మాడతారు. ఎంతో ప్రేమగా మాడతారు పిల్లలు. అంకులని చెప్పి ద్వారా మనం ప్రజలకి దగ్గర అయ్యేవారు ఏదైనా మంచి పనులు చేయాలంటే. కానీ ఈరోజు ఒక తరం మారిన తర్వాత ప్రజల నాడి కూడా మారిపోయి సోషల్ మీడియా అనేటటువంటి కొన్ని యాప్స్ వచ్చేసిన తర్వాత ప్రజలు కంటిన్యూగా ఇన్స్టాలోనో లేకపోతే ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో వీటికి అలవాటు పడి కొన్ని మనం చేసినవి కూడా బయట అవి చేసామా అన్నట్టు కూడా ప్రజలోకి ప్రతిపక్ష పార్టీలు ఆ విధంగా తీసుకెళ్తున్నప్పుడు కూడా మనం చేసినవి మనం చెప్పుకునే విధంగా ఈరోజు ఏమీ చేయటం. ఎందుకంటే మనం ఏం చేసామనేది ప్రజలకి చేరువయ్యే విధంగా ఈరోజు సోషల్ మీడియా ఉంది. దాన్ని కనుక మనం గట్టిగా వాడుకొని ఏదైతే సుహారి మీడియా వాళ్ళు ఈరోజు జనార్దన్ గారి మీద తీసినటువంటి ఏవిని ప్రజల్లోకి ఈ 2 ఏళ్ల పరిపాలన కనుక మనం తీసుకెళ్ళాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒంగోలు వేరు, ఈరోజు ఉన్నటువంటి ఒంగోలు వేరు. కాబట్టి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ఈ మంచిగా వీడియో తీసినటువంటి సుహారి టీం వారికి మరొక్కసారి చెప్పారు. మన మేడ్కొండ మోహన్ గారి గురించి కూడా చెప్పారు. ఆ రోజే బాగా సహకరిస్తున్నారన్నారు. ఇలా జనరల్గా డెవలప్మెంట్ మీద మంచి వీడియోలు తీసి ప్రజెంట్ చేస్తే పోటీతత్వం కూడా పెరుగుతుంది. ఈ ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో అయితే సహచార శాసనసభ్యులు కూడా ఈ అభివృద్ధి మీద పోటీ పడతారు. మనం ఒంగోలు టౌన్ మనం పద్దాగా ఎక్కువ చెప్పుకోవసరం లేదు. 2014 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మన కంది రవిశంకర్ గారు, రియాజ్ గారు మొత్తం చెప్పారు. ఇంకంతకన్నా ఎక్కువ చెప్పుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదు. అభివృద్ధి గురించి మన ఓగోతప్పుడు కన్నా మన వీడియోలో చూసాం. ఏమీ చాలా బాగా వచ్చింది. సురేష్ గారు ఆ టీంని అభినందిస్తూ నాకు కూడా ఈ అవకాశం కల్పించేందుకు ఆ వీడియోలో థ్యాంక్ యూ. వ్యాపారాలను బట్టి మనం చేసే ఇదిని బట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వస్తాయి. కానీ డబ్బులే ప్రధానం అనుకుంటే ఆ డబ్బుకే పరిమితం అవుతారు, సమాజంలో విలువలు ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని సురేష్ టీము బాగా కష్టపడండి. నా పూర్తి సహకారం ఉంటుంది. మీరు ఏది కావాలన్నా కూడా అడగండి, నాకు తప్పకుండా నా సహకారం ఉంటుంది. ఈరోజు ప్రభుత్వంలో కూడా ఏం చేయమన్నా కూడా చేయడానికి మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఏ అవసరమన్నా వస్తే నేను మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా బెంగళూరులో మన హీరో కూడా
పేరేంటి మహేష్, అదే ఇక్కడ చదువుకొని బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఈరోజు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మన వాళ్ళు ఎక్కడున్నా కూడా బాగుండాలనేదే నా ఉద్దేశం. ఈరోజు చక్కగా బెంగళూరులో ఆడ స్థిరపడి మంచి యాక్టింగ్ చేయడం, అదేవిధంగా మంచి పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తుంది. ఈరోజు మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచారు. కాకపోతే పొద్దున్న 9:30 నుంచి తిరుగుతూనే ఉన్నాం. మన మురళి గారిది కూడా ఇవాళ మంచి ప్రోగ్రాం పెట్టాడు. ఇక కమల సంఘంది కాకతీయ సేవా సమితి, కమ్మవారి సేవా సమితిలో ఈరోజు దగ్గర 250 మందికి పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అది కమ్మవాళ్ళకే కాదు, అన్ని కులాలు ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా అందరినీ ఒకసారి తీసుకొచ్చి అందరినీ కూడా ఏదో విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మురళి గారికి, అదేవిధంగా మన రియాజ్ గారి గురించి మీకు అందరికీ తెలిసిందే. జనసేన మొన్నటిదాకా అధ్యక్షుడిగా ఉన్నాడు, ఇప్పుడు కూడా చైర్మన్గా ఉన్నాడు. ఆయన వంతు ఆయన ఏ విధంగా చేస్తున్నాడో ఎన్నికలప్పుడు మాతోటి వాళ్ళ జనసేన మహిళలు కానీ మా క్యాటర్ తోటి మనకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కంటిన్యూగా నాతో తిరిగాడు, కష్టపడ్డాడు. ఈరోజు మంచి పొజిషను కూడా చైర్మన్గా ఈరోజు ఆయనకు ఒక గౌరవంగా ఈరోజు ఒంగోలులో ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా మనం ఎప్పుడైతే ప్రజల్లో ఉన్నామో ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవి వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా రవి గారు ఉన్నారు, రవి గారు కూడా జనసేనలో, అదేవిధంగా 5 స్టార్ హోటల్లో కూడా ఇప్పుడు మళ్ళా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఒంగోలులో. ఒంగోలు మీద అంత నమ్మకం పెట్టుకొని ఈరోజు 100 కోట్ల రూపాయలు ఈరోజు కోట్లకు ఖర్చు పెడుతున్నారు. అంటే ఏ విధంగా మన ఒంగోలు కూడా డెవలప్ అవుతుందో ఆ రోజుల్లోనే మాల్ కూడా ఓపెన్ చేశాను. నేను కూడా వచ్చాను ఆ రోజు మాల్ ఓపెనింగ్కి. ఆ రోజు ఆ మాల్కి కూడా దగ్గర 45 కోట్లు పెట్టి మాల్ పెట్టారు. మాల్ పెట్టిన తర్వాత నేను బ్రిడ్జ్ కట్టి డబుల్ రోడ్ వేసిన తర్వాత ఈరోజు అక్కడ వాల్యూ అంతా కూడా పెరిగిపోయింది. ఈరోజు 10 లక్షలు ఉంది వాల్యూ. అది వరకు ఆ బ్రిడ్జ్ పడకముందు 50,000 ఉండేది. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ రాబిట్ బై 3 40%, బై 2 30%. యుఎస్ పోలో బై 3 get 2, బై 2 get 1. కిల్లర్ బై 2 get 2. ఇండియన్ టెరైన్ బై 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2. Parks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto కూల్ కలర్స్ అప్ టు 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి. మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.